ఆకాశంలోని చందమామను తీసుకొచ్చి ఇవ్వలేకపోయిన తల్లి, అద్దంలో చందమామను చూపిచ్చి చంటి పిల్లాడికి అన్నం తినిపిచ్చిందంట. ఈ స్టోరీ మనకందరికీ తెలిసిందే గదండీ! కాకపోతే ఇక్కడ చందమామ స్టోరీ ఎందుకు అంటే, నాకొక తళుక్కున ఒక ఐడియా వచ్చిందండి. హోమ్ మేడ్ స్పేసర్ అనమాట. స్పేసర్ కేక్ అని చాలా ట్రెండ్ అవుతున్నాయి. జనరల్‌గా బేకింగ్ విషయాల్లో. సో, నాకొక ఐడియా వచ్చిందనమాట. ఎందుకు కొనడము? ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేయలేమా దీన్ని? అని ఒక చిన్న ఐడియా వచ్చేసింది. దీన్ని మొత్తం నేను లైవ్‌లోనే ప్రిపేర్ చేశానండి. 2 టైర్ కేక్, స్పేసర్, తర్వాత ఆ లైట్లు మాత్రం ఒకటి కొనుక్కొచ్చాను. యాక్చువల్‌గా కస్టమర్‌కి ఆ స్పేసర్ అవసరం లేదు. అది ఎడిబుల్ ఏం కాదు. తినాల్సిన మెటీరియల్ కాదు. సో, నేను స్పేసర్‌కి ఏం చార్జ్ చేయొద్దు అనుకున్నాను. అంటే వాళ్ళకి కేక్ కట్ చేసి నెక్స్ట్ డే నాకు ఆ స్పేసర్ తెచ్చిచ్చేసేయండి అని అడిగాననమాట. అసలు వాళ్ళెంత ఇంప్రెస్ అయ్యారంటే ఆ స్పేసర్ చూడగానే, లేదు మేడం మా పిల్లలు రిటర్న్ ఇవ్వరు. ఇలా లైట్లు, ఫ్లవర్లు కనపడేసరికి దీనికి గూడా ఎంత చార్జ్ చేస్తారో చేసేయండి. నేను తీసేసుకుంటాను అని అన్నారనమాట. సో, నేనైతే దానికి గాను నాకు 200 లైటింగ్‌కి తీసుకున్నారండి. లైట్స్‌కి తీసుకున్నారు. తర్వాత నేనొచ్చేసి కొన్ని ఫ్లవర్స్ వాడాను. ఆ ఫ్లవర్స్‌కి, లైట్స్‌కి కలిపి నేనైతే 300 చార్జ్ చేసి స్పేసర్ గూడా వాళ్ళకిచ్చేసాను. అసలు కస్టమర్ సాటిస్ఫాక్షన్ జూడాలి స్పేసర్ జూసాక. అసలు యాక్చువల్‌గా వాళ్ళకి అరేంజ్ జేసుకోవడం గూడా వస్తుందో రాదో అని జెప్పేసి నేనొక వీడియో తీసి పెట్టి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇలా ఇలా ప్లేస్ చేసుకోండి. మీకు ఫైనల్‌గా ఇలా వస్తుంది ఫినిషింగ్ అని చెప్పాను. అసలు వాళ్ళు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయిపోయారు. నెక్స్ట్ ఇంకా ఏ కేక్ చేస్తారు? ఎలాంటి కేక్ చేస్తారు? అన్నట్టుగా క్వెషన్స్ మీద క్వెషన్స్ అడుగుతున్నారనమాట పిల్లలు. నా శాయశక్తులా నా దగ్గరున్న మెటీరియల్‌తో అయితే ఈ విధంగా అయితే ఫుల్‌గా చేయడానికి చూసాను. దాని ప్లేసింగ్ అంతా గూడా నేను 1కి 2 సార్లు టెస్ట్ చేసుకున్నానండి. అంటే స్పేసర్ కదలకుండా ఎలా అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది అని జెప్పేసి కస్టమర్‌కిచ్చే ముందు చాలా సార్లు చెక్ చేసుకున్నాను. అయితే పైన కేక్ కదిలేలాగా ఉంది అని జెప్పేసి మీరు చూసారు గదా! ఆ లిడ్‌కొచ్చేసి నేను డబుల్ టేప్ పెట్టి ఇచ్చాననమాట. వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసైతే కేక్ ఇచ్చాను. కస్టమర్ అయితే మామూలు హ్యాపీగా లేరనమాట. కేక్‌కి ప్లస్ స్పేసర్‌కి అమౌంట్ ఇచ్చి మరి వాళ్ళ ఫేస్‌లో సంతోషం జూస్తుంటే అసలు నేను జేసిన ఈ హోమ్ మేడ్ స్పేసరు ఫుల్ సాటిస్ఫై అయిపోయాననమాట. అంతే గదండీ! కస్టమర్ సాటిస్ఫాక్షన్ కన్నా యాస్ ఎ హోమ్ బేకర్‌గా మనకి ఇంకేం గావాలి చెప్పండి. కొంచెం గొంతు బాగోలేదు. మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. నో ప్రాబ్లమ్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా. బాయ్ బాయ్.